రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రహీంపట్నం నోముల గ్రామంలో కొనుగోలు కేంద్రంలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పడడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఈదురుగాలులు వర్షం కురియడంతో ధాన్యంపై ఉన్న కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడిశాయి. మంచాల మండలం నోముల గ్రామ పరిధిలో ఎండపోసిన వరి ధాన్యం ఏ అధికారి వచ్చి కొనుగోలు చేస్తలేరని, రేపు మాపు అంటూ సమయం వృధా చేస్తున్నారని, రాత్రి కురిసిన భారీ వర్షానికి వడ్లు మొత్తం తడిసిపోయాయని, తడిసిన వడ్లను తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. 15 రోజుల నుండి దీంతో ఆరబెట్టిన ధాన్యంతో పాటు ధాన్యపు బస్తాలు తడిసిపోయాయి. మళ్ళీ ఎండవేళ వచ్చేస్తుంది. మళ్ళీ ఎండ పోసినాక లోడ్ చేస్తలేరు. లోడ్ చేయక ఇట్లా అవుతున్నాయి. ఎన్నో కుప్పలు దర్శనం ప్రయోజనం లేదు.